పాఠశాల పేరెత్తితే చాలు అక్కడ తమ పిల్లల్ని చదివించడం అంటే చాలా మంది చిన్నతనంగా భావిస్తారు. ఖర్చుకు వెనుకాడకుండా ప్రైవేట్ స్కూళ్ల వైపే చూస్తున్నారు. కానీ ప్రభుత్వ బడికి మాత్రం పంపడం లేదు. ఇలాంటి వారిలో పేద ధనికులన్న తేడా కూడా లేదు. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తాను చదువు చెబుతున్న పాఠశాలలోనే తన కొడుకును కూడా చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునిపై ఫోర్సైట్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తన కుమారుని కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివించుకుంటూ విద్యాబోధన అందిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో ప్రాథమిక పాఠశాలలో ఉన్నాడు. ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర ఉన్నాడు. మా పాఠశాలలో ఉన్నాం. పాఠశాలలో మన దగ్గర ఉపాధ్యాయుడు ఉన్నారు. అసలుకి ఈ యొక్క తన కుమారుని ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి ప్రధాన కారణం ఏంటి, సమాజంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా ఒక ఆదర్శంగా నిలుస్తూ జిల్లా కేంద్రంలో కాకుండానే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయుడు ఒక ప్రభుత్వ పాఠశాలలో తన కుమారుణ్ణి చదివించడం అంటే ఒక చాలా అరుదైన విషయం. ఇదిగో చూడండి, పాఠశాల గేటు దాటి బైకుపై వస్తున్న ఈ తండ్రి కొడుకులు బైక్ను అక్కడ పార్కు చేసి నడుచుకుంటూ తరగతి గది వైపు వెళ్తున్నారు. ఈ సందర్భాన్ని చూసిన ఎవరైనా కూడా తన కొడుకును పాఠశాలలో దింపేందుకు వచ్చిన తండ్రి అని భావిస్తారు. వారిద్దరూ తండ్రి కొడుకులన్న మాట వరకు నిజమే, కానీ తన కొడుకును పాఠశాలలో దింపేందుకు వచ్చిన తండ్రిగా మాత్రం అక్కడికి రాలేదు. ఆయన కూడా ఆ పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. అందుకనే తండ్రి కొడుకులిద్దరూ కలిసి వచ్చారు. ఇదే ఆ తండ్రి కొడుకులిద్దరూ వచ్చిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు పరిధిలోని ఉయ్యలవాడ గ్రామంలో ఉంది. బిజినేపల్లి మండలం బోయాపూర్ గ్రామానికి చెందిన దాసర్ల రాజన్న ఉయ్యలవాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నారు. అక్కడి పాఠశాలలో పిల్లలకు చక్కగా పాఠాలు చెప్తున్నారు. సాదాసీదా జీవనం గడిపే రాజన్నకు ప్రభుత్వ విద్యపై మమకారం ఎక్కువ. తాను చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు. ప్రభుత్వ హాస్టల్లోనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ విద్య అంటే రాజన్నకు మమకారం మాత్రమే కాదు, ఒక దృఢమైన నమ్మకం కూడా. అందుకనే తన కొడుకును కూడా అదే పాఠశాలలో చదివిస్తున్నారాయన. సార్ చెప్పండి, ఇప్పుడు ఉన్న రోజులలో ఒక ఉపాధ్యాయుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడే ఉండి తన కుమారులను ప్రైవేటు పరంగా చదివించే కార్పొరేట్ స్థాయిలో చదివిస్తున్నాడు. అటువంటిది మీ కుమారుణ్ణి ఈ పాఠశాలలో చదివిస్తున్నారు. ప్రధాన కారణం ఏంటి సార్ మీది? ఒకటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థ కొంత ఏమవుతుందంటే అపోహలకు అపనమ్మకానికి గురి కావడం వల్ల కొంత స్ట్రెంత్ పడిపోతుంది. ఈ పడిపోతున్న తరుణంలో కొంత మనం ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలపైన నమ్మకం అనేది బలంగా ఏర్పడి మళ్ళీ పాఠశాలల స్ట్రెంత్ బలోపేతానికి కారణమవుతుందని నా ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ విధంగా మా బాబును కూడా నేను పనిచేసే పాఠశాలలోనే చదివించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మీ తోటి ఉపాధ్యాయులందరూ కూడా, మీ సహచరులు మొత్తం ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళని కార్పొరేట్లో లేదంటే ప్రైవేటు స్కూళ్ళలో చదివిస్తాడు. అటువంటి విషయాన్ని కూడా మీ కుమారుడైనటువంటి మీ దగ్గర ఏమైనా పంచుకున్నాడు ఆ విషయాలని? ఆ విధంగా ఏమీ లేదు. అంటే నాకైతే మా బాబు స్టడీ విషయంలో పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. అంటే స్టడీ విషయంలో కూడా మంచిగా యాక్టివ్గానే ఉంటాడు. అన్ని విధాల యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను అంటే మన అందరి పిల్లలాగా పాఠశాలలో ఉన్న స్కూల్ పిల్లలాగానే మా బాబును కూడా నేను స్టడీ విషయంలో అదేవిధంగా చూస్తుంటా. అదేవిధంగా నేను గైడ్లైన్స్ ఇస్తుంటా. దాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు కూడా మంచి స్టడీని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాడు. అది ప్రధానంగా ఇదే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించాలనే ఆలోచన ఎప్పటి నుండి వచ్చింది సార్ మీకు? నేను నా చదువు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలని చదవడం జరిగింది. హాస్టల్లో ఉండడం యొక్క కింది స్థాయి నుంచి నేను వచ్చిన వ్యక్తిని.
కష్టాలను అన్నీ ఫేస్ చేసిన. చదువు అంటే విలువ ఏందో తెలుసుకున్నా. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాల అంటే కార్పొరేట్ పాఠశాలలో చదివితేనే విద్య వస్తుంది పెద్ద ఒక అపోహ. చదివే వాళ్ళు ఎక్కడ ఉన్నా, చదివే పిల్లలు ఎక్కడ ఏ పాఠశాలలో ఉన్నా వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ను వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతారు. జస్ట్ కొద్దిగా మనకు డైరెక్షన్స్ కరెక్ట్ ఉంటే చాలు. అందుకోసం మనకు డైరెక్షన్స్ కరెక్ట్ ఉంటే ఎటువంటి పిల్లవాడైనా అంటే ఆ ఫెసిలిటేటర్గా ఉపాధ్యాయుడు ఉన్నట్లయితే ఎటువంటి పిల్లలు కూడా మంచి యాక్టివ్నెస్గా మంచి నైపుణ్యవంతులుగా తయారవుతారని నా ఆలోచన. అక్కడి పాఠశాలలో పాఠాలు చెప్పేందుకు వస్తున్న రాజన్నతో కలిసి రాజన్న కొడుకు రామచంద్రు అనే పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి చక్కగా చదువుకుంటున్నారు. ప్రభుత్వ బడిలో చదవడం తనకు సంతోషంగా ఉందని చెప్తున్నాడు ఆ బాలుడు. తోటి విద్యార్థులు, అక్కడి ఉపాధ్యాయులు అందరూ తనతో కలిసిమెలిసి ఉంటారని చెప్పాడు. తన తండ్రి ఒక్కసారి సెలవు పెట్టినప్పటికీ తాను మాత్రం బడికి వస్తానని చెబుతూ ప్రభుత్వ బడిపై తన నిబద్ధతను చాటాడు ఆ చిన్నారి. చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్తో పాటు నేను చాలా ఆడుకుంటా. కానీ ఒక్కొక్కసారి మా నాన్నకు పని ఉన్నప్పుడు మా నాన్న సెలవు పెట్టుకుంటాడు. అట్లా నన్ను కూడా తీసుకుపోడు. ఒక్కొక్కసారి ఇట్లా ఫంక్షన్లు ఏమైనా ఉంటే తీసుకుపోడు. ఇట్లా ఒక్కొక్కసారి మా ఫ్రెండ్స్తో పాటు అందరితో కలిసిమెలిసి ఉంటాను. ఎట్లా అనిపిస్తుంది? ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉంటున్నా మీ దగ్గర? మంచిగానే ఉంటారు. అందరితో కలిసిమెలిసి ఉంటారా? ఫ్రెండ్స్ నేను వేరే ఏమైనా ప్రత్యేకంగా చూస్తున్నారు? కలిసిమెలిసే ఉంటారు అందరు కూడా. వేరే టీచర్స్ ఎట్లా ఉంటుంది నీ దగ్గర? మంచిగానే ఉంటారు. మంచిగా ఉంటురా? ఇక్కడ స్టడీ కూడా అంతా బాగుందా నీకు? మీ మమ్మీ కూడా అందరు కూడా ఇక్కడనే చదవమని చెప్తారా? నీ పేరు? రామచంద్రన్. ఏ క్లాస్? 4th క్లాస్. తాను చదువు చెబుతున్న ప్రభుత్వ పాఠశాలలోనే తన కొడుకును కూడా చేర్పించడం ద్వారా ఉపాధ్యాయుడు దాసర్ల రాజన్న సమాజానికి ఒక చక్కటి సందేశం పంపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ విద్యపై ఫోకస్ పెట్టినట్లు చెప్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. అదే జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజన్న తన కొడుకును అక్కడి చదివించడం ద్వారా ప్రభుత్వ విద్యపై ఉన్న నమ్మకాన్ని ఆచరణలు చూపిస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉపాధ్యాయులకు మీరిచ్చే సలహా ఏమిటని అడిగినప్పుడు రాజన్న ఇచ్చిన సమాధానం కూడా ఎదుటి వారిని గౌరవించే విధంగానే ఉంది. ప్రభుత్వ విద్యపై నమ్మకం లేక కొంతమంది, సమాజంలో చిన్న చూపు ఉంటుందన్న అపోహతో మరికొంతమంది తల్లిదండ్రులు ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా తమ కష్టార్జితమంతా పిల్లల చదువుల కోసమే వెచ్చిస్తున్న నేటి తరుణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాసర్ల రాజన్న లాంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిజంగా ఆదర్శనవంతుడే. అందుకే నలుగురికి ఆదర్శంగా ఉండే నిర్ణయం తీసుకున్న రాజన్నను అభినందించకుండా ఉండలేకపోయింది 4 Sides టీవీ. నిబద్ధతతో ప్రభుత్వ విద్య కోసం తాపత్రయపడుతున్న రాజన్నను 4 Sides టీవీ బృందం సన్మానించింది. ఇది ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాసర్ల రాజన్న సింప్లిసిటీ.